నమస్తే. వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. ఎస్సీ, ఎస్టీలను ఫోన్లో దూషించిన నేరమే. సుప్రీంకోర్టు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో ఫోన్లో దూషించిన నేరమేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ నేరానికి గరిష్టంగా 5 ఏళ్లు జైలు శిక్ష ఖాయమని స్పష్టం చేసింది. గౌతమ్ అదానీ మరియు అతని సహచరులపై అమెరికన్ కోర్టులో లంచం 2500 కోట్ల విద్యుత్ అవినీతి కుంభకోణాలపై విచారణ జరిపించాలని, భారతదేశ ప్రతిష్టతను దెబ్బతీసిన అదానీని అరెస్టు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ డిమాండ్ చేశారు. ఆప్రా వీరశైవ సమాజం అధ్యక్షులు పాట్యా జ్ఞానేశ్వర్, గౌరవ అధ్యక్షులు యావుపురం విశ్వనాథం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన సమాధారణ వాసవి శివనగర్ లోని వాసవి కన్యక పరమేశ్వరి శివాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హాజరు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాములు యాదవ్, వీరశైవ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గోవర్ధనగిరి కృష్ణ దేవాలయం కేపీహెచ్బిలో జరిగిన యాదవుల కార్తీక మాస వనభోజన 18వ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ మహిళా అధ్యక్షురాలు అర్రపల్లి డివిజన్ కార్పొరేటర్ బొందూరు శ్రీదేవి యాదవ్. సిసిఎస్ నూతన కార్యవర్గం మరియు సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారం చేసే వరకు విశ్రమించని మిత్రుడు పద్మారెడ్డి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే జవహర్ నగర్ డంపింగ్ యార్డు, చెత్త వాసన మరియు విఎన్ రెడ్డి కాలనీలో రోడ్డు గురించి తెలపడం జరిగింది. గూడు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం నియమించిన ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధాన నిర్ణయం ప్రకారం ప్రయోజనకరమైన పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉంటుందని చెప్పింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు 253, వేతనం 64,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 3. అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలి. స్వచ్ఛంద సంస్థలు మారుమూల గ్రామాలకు తరలి రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్టులపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా మరో 6 విమానాశ్రయాలకు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అయితే విజయనగరం జిల్లాలో భోగారం ఎయిర్పోర్టు నిర్మాణం వేగవంతం సాగుతుండగా మరో ఎయిర్పోర్టు తెరపైకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025 18వ ఎడిషన్ మెగా యాక్షన్ రసవత్తరంగా సాగుతుంది. 2 రోజుల పాటు సాగే మెగా యాక్షన్ ఇది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లతో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో హింస చెలరేగింది. కోర్టు ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరంలో సర్వే నిర్వహిస్తున్న క్రమంలో ఘర్షణ తలెత్తాయి. స్థానికులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో 3 యువకులు మరణించారు. ఈ ఘటనలో అనేక మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అదానీతో పాటు ఆయన సోదరుడు కుమారుడు సాగర్ అదానీకి యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సమన్లు జారీ చేసింది. సౌర విద్యుత్ కాంట్రాక్టులను పొందడానికి 2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ ఇవ్వాలని కోరింది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.